అమెరికా చట్టంలో ఇలాంటి కేసులు చాలా నెమ్మదిగా ముందుకు సాగుతాయి. మొదట బాధితుల స్టేట్మెంట్లు రికార్డ్ అవుతాయి. తర్వాత డిజిటల్ ఆధారాలు, ఈమెయిల్స్, ఫొటోస్, ట్రావెల్ లాగ్స్ ఫారెన్సిక్ ల్యాబ్కు వెళ్తాయి. ఆపై ప్రాసిక్యూటర్లు ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్ను కోర్టులో చూపించాలి. ఒక్క ఘటన కాదు, ఒక వ్యవస్థగా ఈ నేరం ఎలా నడిచిందో అనేది నిరూపించాలి. ఎప్స్టైన్ కేసు క్లిష్టంగా మారడానికి కారణం ఇదే. ఇది ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, ఒక నెట్వర్క్ యొక్క కథ. బాధితులు ఫిర్యాదు చేయడానికి కూడా ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది. చాలామంది సంవత్సరాల తర్వాత ముందుకు వచ్చారు. ఎందుకంటే ఇలాంటి నేరాల్లో భయం, సిగ్గు, బెదిరింపులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి సపోర్టు ఉండదు. అందుకే చట్టం స్టాట్యూట్స్ ఆఫ్ లిమిటేషన్స్ను కొన్ని సందర్భాల్లో సడలిస్తుంది. కౌన్సిలింగ్, ప్రొటెక్షన్, గుర్తింపు దాచడం ఇవి బాధితులకు ఇచ్చే హక్కులు. ఈ అంశాలు మన దేశంలోనూ ఎంత అవసరమని ఈ కేసు మరోసారి గుర్తు చేస్తోంది.